సార్ బెనిఫిషియల్ కావచ్చు, లేకపోతే ప్రీమిన్షువల్ కావచ్చు, కొత్త ఏమి కాదు, అసలు చాలా కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? ఎందుకు దాన్ని ఒక వే కరెక్ట్ కాదని ఎందుకు చెప్పగలుగుతున్నారు? అంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు, మొదటి నుంచి చెప్తున్నా. నేను ఎప్పుడూ అసలు మామూలుగా అసలు ఈ లేకుండా బ్లాక్లో అమ్మే రోజుల నుంచి చెప్తున్నా. మిడ్ నైట్ షోలు వేసి బ్లాక్లో అమ్మేవారు టికెట్లు, అప్పుడు నేను చెప్తున్నా ఇది పద్ధతి కాదు, వేయకూడదు. ఎందుకు రేట్లు పెంచుతారు మీరు? ఎందుకు బర్డెన్ చేస్తున్నారు? ఫ్యాన్స్ కదా వచ్చేది, వాళ్ళ మీద బర్డెన్ చేయొచ్చు. నేను దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి చెప్తాను ఈ మాట. నేను కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ గొడవ అయినాక నేను మళ్ళీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇష్యూ చేశారు. ఈ మధ్యకాలంలో మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ నేను కనపడేసరికి మీరు గుర్తు చేసుకుని ఉంటారు, అంతే తప్ప నేను కొత్తగా చెప్పింది కాదు. అంటే ఆ బెనిఫిషియల్ వల్ల బెనిఫిట్ ఎవరికి జరుగుతుందని మీరు? బెనిఫిట్ కోసం చేస్తాము జనరల్గా. ఇది ఎవరికి బెనిఫిట్ అనేది ఎవరికి తెలియదు. డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి వస్తుంది, ప్రొడ్యూసర్ ఎవరికి వస్తుంది. ఇంటర్న్ ప్రొడ్యూసర్ దేని మీద ఖర్చు పెట్టింది. అది నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు జరగాలి? ఓకే, తెలుగు సినిమా ఇది, తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచుతామంటున్నారు, మిగతా రాష్ట్రాల్లో పెంచరు కదా. మిగతా రాష్ట్రాల్లో పెంచినప్పుడు మిగతా మనకెందుకు పెట్టుకుని మన వీళ్ళకి ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు మీరు అనేది నా పాయింట్, నా ఆర్గ్యుమెంట్ అది. అది కాకుండా నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తారు కదా మీరు. ఇప్పుడు నేను సినిమా చేస్తే మీరు నా అన్ని థియేటర్లు వేయరు, వాళ్ళు సినిమా తీస్తే అన్ని థియేటర్లు వేస్తున్నారు కదా, ఆటోమేటిక్గా మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఫుడ్ ఫాల్స్ ఉంటాయి సినిమాకి, ఈ పెద్ద సినిమాలకి. చిన్న సినిమాలకి ఫుడ్ ఫాల్స్ తక్కువ ఉంటాయి. ఫుడ్ ఫాల్స్ తక్కువ ఉంటే నీకు రూపాయి టికెట్ ఉందనుకోండి, నాకు 1 కోటి మంది చూసాను అనుకోండి, రూపాయి టికెట్ అంటే 1 కోటి రూపాయలే కదా నాకు వచ్చేది. ఇదే నాకు వాళ్ళకి ఏంటి ఉంది, వాళ్ళకి 4 కోట్ల మంది చూస్తారు కరెక్టే. అదే టైంలో నాకు 1 కోటి మంది చూసిన టైంలో వాళ్ళకి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు కూడా చూడవచ్చు. సో 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు వెళ్తుంది అలాగే రెవెన్యూ. సో ఇంకా నీకు తేడా ఏంటి? ఎందుకు పెంచుకుని తెచ్చుకుందామని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనేది నా ఆర్గ్యుమెంట్. అంటే సినిమా వ్యయం పెరిగిపోతుంది, మాకు కాస్ట్ పెరుగుతుంది, 10 కోట్లు వస్తుందిగా, అంటే ఇంకా పెరుగుతుంది, మాకు అసలు రెమ్యునేషన్స్ వాటి ఇవ్వడంలో భారీ బడ్జెట్తో తీస్తున్నాం కాబట్టి. కరెక్టే, నేను కాదంటలా, దీన్ని కాదంటలా. మీకు 1200 థియేటర్లో 13,000 థియేటర్లు వేస్తే వస్తుంది కదా రెవెన్యూ, నీకు రేటు ప్రకారం వస్తుంది కదా రెవెన్యూ. ఈ తెలుగు రాష్ట్రాల్లో పెట్టినందువల్ల మీకు ఎంత తేడా వస్తుంది? 20,000, 20 కోట్ల, 30 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల, మ్యాక్సిమం 100 కోట్లు మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం వచ్చేది 100 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అంటే అది 1000 కోట్ల పైన చేస్తుంది సినిమా. ఓకే, మీకు 500 కోట్ల మించి మీరు సినిమా జరగదు. ఈ 100 కోట్లు తీస్తే 900 కోట్లు వస్తుంది. 900 కోట్లు అంటే నీ 500 కోట్ల బదులు 400 కోట్ల లాభం వస్తుందిగా. ఇంక ఈ 100 కోట్ల కోసం తెలుగు ప్రేక్షకులను ఎందుకు ట్యాక్స్ చేస్తావు అనేది నా పాయింట్. ఓకే, వచ్చే 100 కోట్లే కదా. అవును, 300 కోట్ల ప్రాఫిట్ వస్తే చాలదా? 400 వస్తే చాలదా? 500 అవ్వాలా? రూల్ ఉందా? 500 కూడా 100 కోట్లు ఇక్కడ ట్యాక్స్ వేయాలా నువ్వు? ఇప్పుడు అదనం ఇంతకుముందు ఏంటంటే మన తెలుగులోనే ఉండేది గతంలో. ఇప్పుడు మనకి హిందీ అయింది, డబ్బింగ్ అయింది, తమిళ్ అయింది, మలయాళం అయింది, కన్నడం అయింది, ఓవర్సీస్ వచ్చింది, చచ్చినంత స్పాన్ పెరిగింది. ఇదే ప్రపంచం అంతా ఆడుతున్నప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా ఎందుకు ఈ 100 కోట్ల కక్కుర్తి అనేది నా పాయింట్. అది కూడా తెలుగు ప్రజల మీద ఎందుకు వేయాల్సిన అవసరం? అది ఇక్కడే మనం ప్రేక్షకుల్ని ఆదరించే ప్రేక్షకులు, నీ ఫ్యాన్స్, వీళ్ళ మీద పడతాను. ఖచ్చితంగా వాళ్ళే కదా 10 సార్లు చూసేది. అవును.